గాడ్ ఏంటి? కంప్లైంట్ రాసుకో. దేనికి? నా బేడీలు కనబడటం లేదు. ఐ థింక్ వి క్రాక్ ది కేస్. మన క్రిమినల్ గాడు ఒక డాక్టర్ భవానీ శంకర్ ని బ్లాక్ మెయిల్ చేసి ఆవిడ దగ్గరికి జనరల్ చెకప్ కోసం వచ్చిన 9 మంది లేడీస్ కి వాళ్లకు తెలియకుండా అమరావతికి వాడికి చెందిన పిల్లల్ని వాళ్లు కనేలాగా ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేయించాడు. మలేష్ అంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే అదే రోజు జనరల్ చెకప్ కోసం వచ్చిన ఇంకో లేడీకి కూడా ఆ డాక్టర్ అదే పని చేసింది. కానీ ఇంకా ఆవిడ మీద అటాక్ జరగలేదు. ఎవరా లేడీ? లత. ఏ లత? మన వెంకట్ వైఫ్ లత. వాట్? ఏంటది? ఫాతిమాని అటాక్ చేసిన వాడి స్కెచ్. సార్, ఫాతిమాని అటాక్ చేసిన వాడి స్కెచ్ వచ్చింది సార్. వెంకట. ఎస్. మై గాడ్, వాడు హిప్నటైజ్ చేసింది వెంకట్. వెంకట్ ఇక్కడ? ఏయ్, వాట్ ఎ సర్ప్రైజ్! ఏంటి తొందరగా వచ్చేసా? ఏంటలా ఉన్నా? బయటికి వెళ్దామా? ఎక్కడికి? చెప్తాగా. అదేం ప్లేస్? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఎవరివిడా? అమ్మ కాదు, ఒక్క ముద్ద తినమ్మా. నా బంగారం కాదు, ఒక్క ముద్ద. రాదమ్మా, బాబు ఏడుస్తున్నావేంటమ్ములు? చూడు బాబు, పిల్లలు పాలు తాగట్లేదని తను కూడా అన్నం తింటూ మానేస్తదట. ఏంటమ్ములు, తినొచ్చు కదమ్మా. పిల్లలు ఇప్పుడే కదమ్మా పాలు తాగారు, మళ్ళీ ఎలా తాగుతారమ్మా? యాదమ్మా, వాడు అమ్మాయిని తీసుకొచ్చాడా? తీసుకొచ్చాడు. నువ్వు వెళ్ళా పని చూడు. ఇదేనంటవా? జీపీఎస్ వెంకట్ కారు 50 అడుగుల లోపే ఉన్నట్టు చూపిస్తుంది. రాఘవ, పొజిషన్ ఏంటి? నేను చెప్పేదాకా ఎవరు మూవ్ అవ్వద్దు. రాఘవ్, కిరణ్, నేనేంటి ఇక్కడ? వాట్ am I doing here? వాడు హిప్నటైజ్ చేసింది నిన్నే. వాట్? అవును వెంకట్, వాడు నేను హిప్నటైజ్ చేసి శ్రీనగర్ కాలనీలోని పద్మావత్ దగ్గరికి, సుల్తాన్ బజార్ లోని ఫాతిమా బేగం దగ్గరికి పంపించాడు. లాస్ట్ 2 hours నుండి ఇంట్రాగేషన్ లో ఉన్నాడు. నీ పేరేంట్రా? చెప్పరా? ఏయ్, స్టాప్ ఇట్. ముందు మీరు బయటికి వెళ్ళిపోండి. గెట్ అవుట్. రేయ్, నీ పేరేంట్రా? మళ్ళీ మొదటి నుంచి వద్దాం. నీ పేరేంట్రా? ఏమై ఉంటుందబ్బా నా పేరు? సిల్పింగ్స్, సిల్పాంగ్స్, మక్స్, జలాక్స్, షిమాతుల్. నేను చెప్పిన నంబర్ గుర్తుంచుకుంటావు. నేను చెప్పిన మనిషికి ఫోన్ చేస్తావు. ఆ మనిషి చెప్పిన పని పూర్తి చేస్తావు. ఆ తర్వాత అంతా మర్చిపోతావు. శ్రీనగర్ కాలనీలో 10 minutes బ్యాక్ ఒక ప్రెగ్నెంట్ లేడీ మీద అటాక్ జరిగింది. శ్రీనగర్ కాలనీ ఇప్పుడే క్రాస్ అవుతుంది. వాడు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు సార్. ఏంట్రా? సిల్పింగ్స్, సిల్పాంగ్స్, మక్స్. ఫాతిమా బేగం ఇంటికి అంబులెన్స్ కావాలని ఫోన్ చేసి నీ నెంబర్ నుంచే సార్. ఇది మన డిపార్ట్మెంట్ నంబరే. 9 నెలల నిండు గర్భవతి, ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది. అంబులెన్స్ కావాలి. ఫాతిమా ఇంటికి వెళ్తావు.
తన కడుపులోని బిడ్డని తీసుకొస్తావు. నేను చెప్పిన మనిషికి అందచేస్తావు. ఆ తర్వాత అంతా బిల్డింగ్ మర్చిపోతావు. వెనక నుంచి ఎంటర్ అవుతున్నాడు సార్. లత ఎక్కడ? లత ఏంటి? రతన్ నువ్వే ఇక్కడికి తీసుకొచ్చావు. స్ప్రెడ్ అవుట్. గో. ఇంజెక్షన్.
లత 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 వెంకట్ లత లత నీ మొహం మీద రక్తం ఏంటి? నా పిల్లలు ఎక్కడా? పిల్లలేరే? పిల్లలేరే? పిల్లలు పిల్లలు పిల్లలేరి ఎక్కడున్నారు? చెప్పు, ఎక్కడ? చెప్పు, నా పిల్లలు ఎక్కడున్నారు? చెప్పు. దాక్కున్నారు. మళ్ళీ దాక్కున్నారా? అవును, దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నాం. దొంగ పోలీస్. మీరందరూ దొంగలు, నేను పోలీస్ని. నాతో ఫైటింగ్ చేసి నన్ను కొట్టేసి వాళ్ళందరూ వెళ్ళి దాక్కున్నారు. ఆగములు. అమ్ములు చెప్పింది నీకే, ఆగు. ఫోన్ మీద డైలీ. ఇదిగో, నువ్వు కూడా నన్ను షూట్ చేసి వెళ్ళి దాక్కో. నేను వచ్చి మిమ్మల్ని అందరినీ పట్టుకుంటాను. తీసుకో, షూట్ చేయి. హాయ్. హాయ్. బానే తగిలినట్టున్నాయి. టెక్నికల్ గా చూస్తే వీళ్ళందరూ అమరావతి సీను పిల్లలు. ఇప్పుడు వీళ్ళందరిని ఏం చేయాలి? టెక్నికల్ గా చూస్తే ఎవరి కడుపులో పెరిగితే వాళ్ళ పిల్లలే. ఎవరి పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళకి డీటెయిల్స్ ఏం చెప్పద్దు. మరి నువ్వు లతకేం చెప్తావు?